మీరు అంటే ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులుగా ఉన్నప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి ఏ తీర్పునైనా మీరు గౌరవించాలి, ఏకీభవించాలి. అప్పుడే మీరు ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులుగా ఉంటారు. అరే దేవాలయం లాంటి అసెంబ్లీలో మీకు అవకాశం ఇచ్చారు ప్రజా గొంతుకు వినిపించమని, దాన్ని మీరు ఉల్లంఘిస్తారు. అదేమంటే మాకు టైం ఇవ్వలేదంటారు. అసలు మీకు టైం ఇవ్వడానికి మీరు ఏ సభకు హాజరయ్యారు? సిగ్నేచర్లు దొంగ సంతకాలు చేసి వెళ్ళిపోవటం తప్ప మీరు కనీసం ఒక 1 అవర్ అసెంబ్లీ సెషన్ లో ఉన్న నమూనాలు ఎక్కడైనా, దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? లేదు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది, అసలు క్రైమ్ పెరిగిపోయింది, దాడులు పెరిగిపోయినాయి అని చెప్పి అంటే ఢిల్లీ లెవెల్లో వెళ్ళి ఆయన సభ పెట్టేశారు. నేషనల్ మీడియా అడిగింది, మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది అంటున్నారు, ఆ చనిపోయిన వాళ్ళ పేర్లు ఇవ్వండి, లిస్ట్ ఇవ్వండి అని. లిస్ట్ ఇవ్వండి అంటే ఆయన మాట్లాడలేకపోయారు అక్కడ. నేషనల్ మీడియా ఇప్పుడు అసెంబ్లీకి వస్తే మీరు టైం ఇస్తారా ఇవ్వరా? వాళ్ళు అడిగినట్టు టైం ఇస్తే కనీసం ఈ ప్రజా సమస్యల మీద చర్చించే అవకాశం ఉండేది. టైం ఇస్తారా ఇవ్వరా? ఇప్పుడు ఎక్కడైతే అసెంబ్లీకి వచ్చి ప్రజా తీర్పుని గౌరవించి ప్రజా సమస్యల మీద, అలానే ప్రభుత్వ విధి విధానాల మీద ప్రశ్నించాలి, మాట్లాడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ ప్రజలు ఇచ్చారు. ఒక అసెంబ్లీ అనేది ఒకటి ఉంది, భారత రాజ్యాంగం ఇచ్చింది. దేవాలయం లాంటి అసెంబ్లీలోకి రండి, గవర్నమెంట్ విధి విధానాల మీద మీరు ప్రశ్నించాలనుకుంటే అక్కడ ప్రశ్నించండి. గతంలో మీరేం చేశారు, ఇప్పుడు మేమేం చేస్తున్నాం అనేది మేము చర్చలకి, సభలకి స్వాగతిస్తున్నాము. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు లాగా ర్యాగింగ్ అంటున్నారు. మనం అందరం చూసుకుంటేనండి, వయసుకి గౌరవం ఇవ్వకుండా, కనీసం తండ్రి వయసు ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన అధికార ప్రతిపక్ష నేత గతంలో. అప్పుడు ఆయన వయసుకి గౌరవం ఇవ్వలేదు, ఆయన పొజిషన్ అంటే ఆయనకు ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా ఆయనకు ఉన్నటువంటి హక్కుని గౌరవించకుండా ఏం మాట్లాడారంటే జగన్మోహన్ రెడ్డి గారు ర్యాగింగ్ అంటారు. అసలు ఆయన ప్రవర్తించిన తీరు ఒక ముఖ్యమంత్రిగా ఉండి, కళ్ళు ఉరుమురిమి చూడకు, మా మంది మార్బలం ఉంది, నువ్వు పెద్ద కళ్ళు చేసి చూస్తే మేము భయపడిపోతాం అనుకుంటున్నావా అని చెప్పి మాట్లాడింది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వీడియోలన్నీ కూడా గూగుల్లో ఉన్నాయి మనకి. అరే మాకు ర్యాగింగ్ చేస్తున్నారంటున్నారు. అసలు మీకు ర్యాగింగ్ చేయడానికి మీరు సభకు హాజరవుతాయి కదండి. మీరు మాట్లాడినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం కానివ్వండి, సూపర్ 6 ఫెయిల్యూర్ కానివ్వండి, కాగు నివేదికలు ఇచ్చేసింది, మేము అప్పులు చేయలేదు మీరే అప్పులు చేసేస్తున్నారని చెప్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మీరు గతంలో 2000 కోట్లు రాయలసీమకి ఖర్చు పెట్టారు. మేము వచ్చాక హైంద్రీనివా ద్వారా 728 కిలోమీటర్ల ద్వారా మేము వాటర్ ని ఇస్తున్నాము. మరి సాగునీటిని అదే మేడం, ఇవన్నీ మీరు అసెంబ్లీలో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి అడగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మేడం. ఎస్ మీరు చేశారు. ఓకే. స్వాగతించడం ఒకటే కాదు, వాళ్ళు కోరుకున్నటువంటి ప్రివిలేజెస్ ఇవ్వండి. సరే, ప్రధాన ప్రతిపక్ష హోదా, అక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారి